హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ స్టార్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. ఐపీఎల్లో ఇప్పటి వరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా శామ్ కరన్ 18.5 crores 2023లో ఉన్నారు. దీంతో ఈరోజు దుబాయ్లో జరిగే వేలంలో కొత్త రికార్డులు నమోదవుతాయేమోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఈసారి వేలంలో విదేశీ క్రికెటర్లు అయిన స్టార్క్, రవీంద్ర, హెజిల్వుడ్, మిచెల్ అండ్ కొయర్జీ వంటి ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఐపీఎల్ 2024 వచ్చే ఏడాది మార్చి 22న ప్రారంభం కానున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సుమారు 2 నెలల పాటు మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే గుజరాత్ అండ్ ముంబై కొత్త జట్ల కెప్టెన్లను ప్రకటించాయి. మరికొన్ని జట్లు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా రేపు ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. గత సీజన్ లాగే ఈసారి మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ జట్టును ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం చర్చకు తెరలేపింది. దీనిపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇకపై ముంబై ఇండియన్స్ జట్టు గతంలో లాగా ఉండబోదంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే మేం రోహిత్ శర్మ కోసం ముంబై ఇండియన్స్ జట్టును అభిమానిస్తున్నాం. రోహిత్నే కెప్టెన్గా తీసేశాక మేం ఇక ఆ జట్టును అభిమానులుగా కొనసాగబోం అంటూ సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్రాంచైజీ అధికారిక పేజీని అన్ఫాలో అవుతున్నారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.